గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా? ఏప్రిల్ 21 వరకు మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఏప్రిల్ 22కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 22 అనేది అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే. ఏప్రిల్ 22 భూమి, దాని ఆవరణ వ్యవస్థలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ప్రజల జీవనోపాధి మెరుగుపరుచుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ ఆవశ్యకతను తెలియజేయడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం నేల క్షీణత కారణంగా సుమారు 3.2 బిలియన్ల మంది దుష్ప్రభావాలకు గురవుతున్నారు. ఈ మొత్తం అనేది ప్రపంచ జనాభాలో 40%. 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త అనేది తయారైంది. ఇది చైనాలో ఎక్కువగా ఉంది, 8.15 కోట్లు, అమెరికాలో 4 కోట్లు, యూరోపియన్ యూనియన్లో 3 కోట్లు, ఇండియాలో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త అనేది తయారైంది. మరియు దీని యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. 1969 అక్టోబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో సమావేశంలో అమెరికాకు చెందిన పర్యావరణవేత్త జాన్ మెక్ కానెల్ భూమి ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించాడు. దీనికి మద్దతుగా గెలార్డ్ నెల్సన్ అనే యుఎస్ సెనేటర్ 1970 ఏప్రిల్ 22న మొదటిసారి అమెరికాలో ఎర్త్ డే అనేది నిర్వహించడం జరిగింది. యుఎన్ మన జనరల్ అసెంబ్లీ అనేది 2009 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 22న అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం జరపాలని తీర్మానించింది. అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం ఏప్రిల్ 22. మరి దానికి సంబంధించిన వివరణ, మరి దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం. పోప్ ప్రావిన్స్ అస్తమయం, ఫ్రాన్సిస్ అస్తమయం. ఇతను క్యాథలిక్ గురువు. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 7:35 సోమవారం ఈయన తుది శ్వాస విడిచాడు. వాటికన్ చరిత్రలో తొలి లాటిన్ అమెరికన్ పోప్గా ఇతను చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్సిస్ అర్జెంటీనాకు చెందినవాడు. జీసస్ సొసైటీ నుంచి క్యాథలిక్ చర్చికి నేతృత్వం వహించిన తొలి వ్యక్తి. ఇతని అసలు పేరు జోర్జ్ మరియో బోర్గోగియో. 50వ G7 సదస్సులో పాల్గొని ఇతను చరిత్ర సృష్టించాడు. ఇటలీలో జరిగింది ఇది. 2013లో పోప్ బెనెడిక్ట్ ఆకస్మిక రాజీనామా తర్వాత 266వ పోప్గా ఈ ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టాడు. పోప్ ఫ్రాన్సిస్ యొక్క ఆయనకు సంబంధించిన వివరణ. నెక్స్ట్, రోదసీలో సేద్యం చేయనున్న శుభాంకు శుక్లా అనే అతను రోదసీలోకి వచ్చే నెల వెళ్ళబోతున్నాడని మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఇతను 7 ప్రయోగాలు నిర్వహించనున్నట్టు ఇస్రో తెలిపింది. అందులో పంట సాగు, రోదసీలో నీటి ఎలుగుబంట్ల జీవన పైన ఇతను పరిశోధన చేయనున్నాడు. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అట్లా 15 రోజులకు ఒకసారి మన కరెంట్ అఫైర్స్ రౌండప్ మరి మనకు రివిజన్ లాగా ఉంటుంది. అట్లా ఓ కరెంట్ అఫైర్స్ బిట్ ఒక 35 వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇవి కూడా చూస్తే మనకి ఈనాడు ప్రతిభా పేపర్లో వస్తుంది. ఇందులో కూడా మనకు చాలా వరకు బిట్స్ అనేవి కవర్ అవుతాయి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా మీరు ప్రతిభా పేపర్ ఉంటే ఆ పేపర్ కట్టింగ్ అనేది పెట్టుకొని ఇవన్నీ చదువుకోండి. మీకు టైం ఉంటే ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే కూడా మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది. రోజు మనం చదివే కరెంట్ అఫైర్స్ ఏమైనా కొన్ని బిట్స్ అనేవి మిస్ అయినవన్నీ మనకు ఇందులో కవర్ అవుతాయి. చూడండి, మొత్తం 35-36 బిట్స్ వరకు ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. ఇది మాత్రం మిస్ అవ్వకండి. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు దీన్ని కూడా చూసుకుంటూ ఉండండి. ఇది ఏప్రిల్ 22కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.